మూవింగ్ ఆన్ వెండితెరపై హీరో హీరోయిన్ల ప్రేమలు పెళ్లిళ్లు చూసి మురిసిపోయే ప్రేక్షకులకు తెర వెనక వారి నిజ జీవితాలు కథలు మాత్రం అప్పుడప్పుడు భారీ షాక్లు ఇస్తుంటాయి. ఒకచోట 4 రంగుల పందిరి ముచ్చటగా 4 ఏళ్లు కూడా నిలవడం లేదు. మరోచోట ప్రాణాలకు తెగించి కన్నవాళ్లను ఎదిరించి మరి ఒక ప్రేమ జంట 7 అడుగులు వేస్తుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది 2 సంచలనాత్మక కథల గురించి. ఒకటి గ్లామర్ క్వీన్ హన్సిక విడాకుల వెనుక ఉన్న అసలు నిజం, మరొకటి ఇంటర్నెట్ సెన్సేషన్ కుంభమేళా మోనాలిసా రాత్రికి రాత్రే కేరళంకు పారిపోయి చేసి పెళ్లి రచ్చ చేశారు. అసలు ఏం జరుగుతుంది? లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. సమంత చైతన్య నుంచి మొదలు పెడితే కట్ చేస్తే నిన్న మొన్నటి దళపతి విజయ్ సంగీతల విడాకుల కేసు వరకు ఎన్నో జంటలు విడిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి దేశముదురు బ్యూటీ హన్సిక మోత్వాని చేరింది. 2022 డిసెంబర్లో తన ప్రాణ స్నేహితుడు సోహెల్ ను అంగరంగ వైభవంగా పెళ్లాడింది హన్సిక. కానీ 4 ఏళ్లు తిరగక ముందే ముంబై బాండ్రా ఫ్యామిలీ కోర్ట్ వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వీరు విడిపోవడానికి కారణం మూడో వ్యక్తో లేక ఆర్థిక వివాదాలు కాదు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి ఆలోచన విధానాలు, జీవన శైలి మధ్య తీవ్రమైన తేడాలు రావడం మొదలయ్యాయి. చిన్న విషయాలకి గొడవలు పెద్దవి కావడంతో జులై 2024 నుండే ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో మ్యూచువల్ కన్సెంట్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భరణంగా ₹1 కూడా వద్దని హన్సిక కోర్టుకు తేల్చి చెప్పడం. ఒక బంధం ముగిసింది, కానీ ముంబైకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మరో బంధం ప్రాణం పోసుకుంది. ఆమె పేరు మోనాలిసా భోన్స్లే. మధ్యప్రదేశ్లోని ఇండోర్ వాసి. 2025 జనవరిలో మహా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకుంటూ తన తేనె రంగు కళ్లతో కెమెరా కంటికి చిక్కి రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ది డైరీ ఆఫ్ మణిపూర్ లాంటి సినిమాలో అవకాశాలు దక్కించుకుని సెలబ్రిటీగా మారిపోయింది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడో ఫర్హాన్ ఖాన్ అనే యువకుడికి అంకితమైంది. ఈ ప్రేమను మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. కన్న తండ్రి బలవంతంగా ఆమెను ఇండోర్ తీసుకువెళ్లాలని చూస్తే ఏకంగా ఫర్హాన్ ను తీసుకుని కేరళంలోని తిరువనంతపురం తన్నూరు పోలీసు రక్షణ కోరింది. తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని తెగేసి చెప్పింది మోనాలిసా. పోలీసులు కూడా చట్టబద్దంగా ఆ 18 ఏళ్ల యువతికి అండగా నిలబడి ఆమె తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించేశారు. ఇంకేముంది, మార్చి 11వ తేదీ బుధవారం సాయంత్రం కేరళంలోని అరుమానూరు నైనూరు ఆలయంలో పలువురు రాజకీయ నేతల సమక్షంలో మోనాలిసా తన ప్రియుడు ఫర్హాన్ ను హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లాడింది. ఒకచోట ఎంతో ఘనంగా జరిగిన పెళ్లి కోర్టు మెట్లు దిగి సైలెంట్ గా ముగిసిపోతే, మరోచోట ప్రాణభయంతో పారిపోయి వచ్చిన ఒక జంట పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ధైర్యంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. దిస్ ఈస్ ది రియల్ పిక్చర్ ఆఫ్ లైఫ్.